హాయ్ ఫ్రెండ్స్! మనం కార్తీక మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ కొబ్బరికాయలు ఎక్కువ కొడతా ఉంటాం కదా! అవి వేస్ట్ అయిపోతా ఉంటాయి. ఆ విధంగా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం కొబ్బరి చిప్పలతో అయితే కొబ్బరి నూనె అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి చిప్పల్ని ఈ విధంగా కొట్టేసేసుకొని పీసెస్‌గా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు కొబ్బరి ముక్కలనైతే మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా వేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా మెత్తగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నైతే ఒక క్లాత్‌లో కానీ, లేకపోతే స్ట్రైనర్ సహాయంతో కానీ మనం వడకట్టుకోవాలి. నేనైతే అన్ని కొబ్బరి ముక్కలనైతే మిక్సీ పట్టేసేసుకొని, ఈ విధంగా అయితే కొబ్బరి పాలైతే ప్రిపేర్ చేసేసుకున్నాను. చూసారు కదా! కొబ్బరి వడకట్టాక పిప్పైతే ఎంతొచ్చిందో. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాల బాక్స్‌నైతే ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసుకోవాలి. ఈ విధంగా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల పాలకి పాలు, వాటర్‌కి వాటర్ సెపరేట్ అయిపోయిద్ది. ఇంక మనమైతే వాటర్ అన్నీ వంపేసేసుకొని, ఈ విధంగా బాండీలో అయితే పాలను పోసుకొని ఉడికించుకోవాలి. దీని ప్రాసెస్ అయితే ఎక్కువగానే ఉంటది. కాకపోతే మనం కొబ్బరి చిప్పలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మనకి కొబ్బరి నూనె తయారవ్వటానికి కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిద్దండి. చూసారు కదా! ఈ విధంగా మొత్తం పాలైతే ఇంకిపోయాక ఈ విధంగా అయితే వస్తుంది. గట్టిపడింది చూసారు కదా! ఈ విధంగా ఉన్నప్పుడు మనమైతే మూత పెట్టేసేసుకొని ఉడికించుకోవాలి. లేకపోతే చిందులు పడతా ఉంటాయి. మధ్య మధ్యలో మనం ప్లేట్ తీసుకొని కలుపుతా ఉండాలండి. చూసారు కదా! ఈ విధంగా అయితే ఆయిల్ అయితే బయటికి వస్తుంది. మనం వెన్నపూస నుంచి నెయ్యి తయారు చేస్తాం కదండీ! సేమ్ ప్రాసెస్సే ఇది కూడా. అంతే అండి. ఈ విధంగా ఆయిల్ బయటికి రాగానే మనం స్టవ్ ఆపేసేసుకుంటే సరిపోతుంది. మనం ఈ కొబ్బరి నూనెని ఒక డబ్బాలోకి స్ట్రెయిన్ చేసేసుకొని వాడుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.